హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 204. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కర్ణుడికి సారథిగా శల్యుని ఒప్పించాడు దుర్యోధనుడు. అందులో భాగంగా త్రిపుర సంహారం గురించి వివరించే, అందులో బ్రహ్మ రథసారథిగా పరమశివుడికి ఎలా ఉన్నాడో వివరించాడు. ఆ తర్వాత పరశురాముడు వృత్తాంతాన్ని చెప్తూ పరశురాముడు కర్ణుడికి దివ్యాస్త్రాలు ఇచ్చాడు. కర్ణుడు కనుక సోతపు కులంలో పుట్టినవాడైతే పరశురాముడు ఎలా ఇస్తాడు దివ్యాస్త్రాలు గురించి అని వివరించి శల్యుణ్ణి కర్ణుడి రథంకి సారథిగా ఉండేలాగా ఒప్పించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కర్ణుని చూసి సుయోధనుడు, కర్ణ, భీష్ముడు, ద్రోణుడు పాండవులను సంహరిస్తానని ఎంతో ఆశించాను, కానీ వారు నా ఆశయంను నెరవేర్చలేదు. కనీసం నీవైనా నా కోరిక తీర్చుము, ధర్మరాజును బంధించు, పాండవ సైన్యమును నిర్మూలించు, నా మనసుకు సంతోషం చేకూర్చు అని అడిగాడు. కర్ణుడు శల్యుణ్ణి చూసి రథం పోనిమ్మన్నాడు. కర్ణుడు తన రథసారథి శల్యుణ్ణి చూసి ఇలా అన్నాడు, శల్య, నేను వేయు నాచరములు మొదలగు బాణములను చూసి పాండవులు భయపడతారు. దేవతలు నా పరాక్రమం చూసి నన్ను పొగుడతారు. నా భుజబలములను చూసి నువ్వు కూడా మెచ్చుకునేటట్టు చేస్తాను అని అన్నాడు. కర్ణ, పాండవులు సత్యవంతులు, అత్యంత పరాక్రమం కలవారు, శౌర్యధనులు, భుజవీర్య మహామీలితులు, తేజోధనులు, అఖిలాస్త్ర స్పారంగతులు, సాక్షాత్తు ఇంద్రుడికే భయం పుట్టిస్తారు. వాళ్ళను గూర్చి నీవు ఇలా పలుకుట సరికాదు. అర్జునుని గాంధీవ ధ్వనికి నీ చెవులు గింగురుమంటాయి. భీముడు గదా నైపుణ్యం చూసి నీ కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. నీవు భయంతో వణికిపోతావు. అర్జునుని సరాగతములకు రథములు కూలుతుంటే, భీముడు గదాగతములకు ఏనుగుల తల పగులుతుంటే, ధర్మరాజు, నకుల సహదేవులు నిన్ను నీ బలమును చీల్చి చెండాడుతుంటే అది చూసి కూడా నీవు ధైర్యంతో నిలబడి ఉంటే అప్పుడు నీ మాటలు నమ్ముతాను అని అన్నాడు శల్యుడు. ఆ మాటలు విననట్లుగా, శల్య, నా పరాక్రమమును చూపిస్తాను. రథమును పాండవుల మీదకు పోనిమ్ము. నేను విల్లు పడితే దేవేంద్రుడు కూడా నా ముందు నిలవలేడు. అసలు పాండవుల బలం ఏపాటిదని భీష్ముడు, ద్రోణుడు వాళ్ళ చేతుల్లో చచ్చారు. నాకే అర్థం కావడం లేదు. నువ్వు చూస్తూ ఉండు, నేను అర్జునుని చిటికలో సంహరిస్తాను. పాండు కుమారులు అందరూ కలిసి మూకుమ్మిడిగా నా మీద పడ్డా నేను జంకను, చీల్చి చెండాడుతాను. భీష్ముడు, ద్రోణుడు పడిపోయినా దివ్యాస్త్ర సంపన్నుడైన ఈ కర్ణుడు ఉన్నాడు అని వారికి తెలిసేటట్టు చేస్తాను. నా ప్రాణాలకు కూడా తెగించి అర్జునుని సంహరించి సుయోధనుడి మనసును ఆనందం కలిగిస్తాను అని గర్వంతో అన్నాడు కర్ణుడు. నవ్వుకున్నాడు శల్యుడు. కర్ణ, ఎందుకయ్యా ఈ వృత్త పాలాపన? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎన్నటికీ నువ్వు అర్జునుడి సాటిరావు, అది అందరికీ తెలుసు. అర్జునుడి చేతిలో ఓడిపోయిన అంగానపర్ణుని కన్నా, సుయోధనుని బంధించిన చిత్రసేనుడనే గంధర్వుడి కన్నా, వరాహం కోసం అర్జునుడితో కిరాత రూపంలో పోరిన పరమేశ్వరుడి కన్నా నువ్వు ఇందులో గొప్పవాడివి. వాళ్లకు కూడా సాటిరాని నువ్వు అర్జునుడిని గెలుస్తావనడం నీ నోటి దూర కాకపోతే, కర్ణ, ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడి చేతిలో మీరు పొందిన భంగపాటు అప్పుడే మర్చిపోయారా? అర్జునుడి బాణములు అప్పుడే తుప్పుపట్టాయని అనుకున్నారా? ఇంతకు ముందు మాదిరి కాకుండా ప్రాణాలకు తెగించి అర్జునుడితో పోరాడతాను అన్నావు కదా, అదే నిజమవుతుందేమో. ఎందుకంటే అర్జునుడి చేతిలో నువ్వు చచ్చినా నీ మాట నిలబెట్టుకున్నవాడివి అవుతావు కదా అని అన్నాడు శల్యుడు. శల్యుని మాటలకు కర్ణుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది, కానీ తమాయించుకున్నాడు. శల్య, నీవు అర్జునుడిని పొగట్టమే పనిగా పెట్టుకున్నావు. నేను అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు పరాక్రమవంతులో చూసి అప్పుడు పొగుడు, అప్పటిదాకా నోరు మూసుకొని రథం నడుపు అని అన్నాడు. శల్యుడు నవ్వుకుంటూ రథం తోలుతున్నాడు. కర్ణుడు తన పక్కన ఉన్న సైనికులను చూసి, సైనికులారా, ఏడి అర్జునుడు, ఏడి నాకు చూపించండి. అర్జునుడు రథం ఎక్కడుందో నాకు చూపించండి. వారిని నేను కోరిన కానుకలు ఇస్తాను అని కర్ణుడు తన శంఖం పూరించాడు. ఆ మాటలకు శల్యుడు పక్కపక్క నవ్వాడు. కర్ణ, అర్జునుని ఒకరు చూపించిన అవసరం లేదు, నీకే నువ్వే చూస్తావు. నీ వద్ద డబ్బు ఎక్కువగా ఉందే, దానిని సద్వినియోగం చెయ్యి. అంతేగాని ఈ అపాత్ర దానాలు ఎందుకు? అయినా కర్ణ, నువ్వు కృష్ణార్జునులను జయిస్తాను అని అంటున్నావు కదా, ఎక్కడైనా నక్క సింహాన్ని జయిస్తుందా? అర్జునుడితో ఒంటరిగా యుద్ధం చేయడం అంటే అగ్ని ప్రవేశం చేయడం లాంటిది సుమా. అందుకని నీ సైన్యమును ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకో. ఏదో నేను సుయోధనునికి మిత్రుడిని కాబట్టి నీకు రుచించకున్నా ఇదంతా చెబుతున్నాను.
నా మీద కోపించుకోకుండా నా మాట విను అని అన్నాడు శల్యుడు. శల్య, నీ మాటలకు నేను భయపడను. అర్జునుడితో ఒంటరిగానే పోరాడుతాను. నా నిర్ణయాన్ని ఇంద్రుడు కూడా ఆపలేడు. ముందు రథం పోనిమ్ము అని అన్నాడు కర్ణుడు కోపంతో. కర్ణుడికి ఇంకా ఉడికించిన శల్యుడు, కర్ణ, నా మాటలు నీకు చెవికి ఎక్కవులే. అర్జునుడి గాంధీవ శబ్దం నీ చెవుల్లో గింగురుమంటుంటే, నీ మీద అర్జునుడి సర్వస్వం కురిపిస్తుంటే అప్పుడైనా నీకు బుద్ధిస్తుందేమో. అయినా కర్ణ, అర్జునుడితో ద్వంద్వ యుద్ధం అంటే మాటలా? సింహంతో జింకపిల్ల, ఏనుగుతో కుందేలు, పెద్ద పులితో కుక్క, గ్రద్దతో పాము యుద్ధం చేయడం లాంటిది. అయినా కర్ణ, నీకు అర్జునుడితో పోరాడగల బలము, శక్తి, సామర్థ్యము ఉన్నాయంటావా అని అన్నాడు శల్యుడు. మాటలకు కర్ణుడికి కోపం హద్దులు దాటింది. శల్య, ఆపు నీ అధిక ప్రసంగము. ఒక గుణవంతుని గుణగణములో నీలాంటి నిర్గుణానికి ఏం తెలుసు? గుణహీనుడమైన నీకు నాలాంటి వీరుడు గుణగణములు ఎలా తెలుస్తాయి? అర్జునుడి గురించి నాకు తెలిసినంత నీకేం తెలుసు? నాకు కృష్ణార్జునుల బలాబలములు తెలుసు కాబట్టే నేను వారిని సంహరించగలనని గట్టి నమ్మకంతో ఉన్నా. నా దగ్గర ఉన్న సర్పముఖాస్త్రము నేను నిత్యము పూజిస్తుంటాను. దాని బారి నుండి తప్పించుకోవడం కృష్ణార్జునులకే కాదు, ఎవరికీ కూడా సాధ్యం కాదు. అది తప్పితే భార్గవాస్త్రంతో అర్జునుని చంపుతాను. అందుకే అర్జునునికి చావు తథ్యం అంటున్నాను. అయినా నేను కృష్ణార్జునుల కపిధ్వజమును, గాంధీవమును చూసి బెదిరేవాణ్ణి కాను. 1000 మంది కృష్ణులు, 10,000 మంది పార్థులు వచ్చినా పోరాడతాను. కాబట్టి పాండవ పక్షపాతంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుకు, రథం పోనిమ్ము. ఇంకా ఇదే మాదిరి మాట్లాడుతుంటే నీవింట్లో ప్రాణాలు ఉండవు అని అన్నాడు కర్ణుడు. ఇంకా శల్యుడు ఏదో మాట్లాడకపోతుంటే, ఆగు శల్య, నీవు పాపాత్ముడవు, క్షత్రియ యాదవుడవు, నీచడవు. నీకు దుర్బుద్ధి కాక సద్బుద్ధి ఎలా ఉంటుంది? అసలు మీ మద్ర దేశం వాళ్ళంతా దుష్టులు, దుర్మార్గులు, మిత్రద్రోహులు. నువ్వు అలాంటి వాడివే కదా. అసలు మీ దేశంలో ఆడామగావాని వరస లేకుండా కలుస్తారట కదా. పైగా మీకు అది తప్ప కాదు కదా. పుట్టగానే తల్లిపాలకు ముందే మద్యం సేవించే మీరు, మీ గుణములు మీ ఎవరికీ తెలియవు. మీరు ఎవరికి పుట్టారో మీకే తెలియదు. నిరంతరం మద్యపానంతో పెరిగే నీకు గుణము, శీలము, మంచి మాటల గురించి ఎలా తెలుస్తాయిలే. నీవు శత్రుపక్షంలో మేలుకొలుపుతున్నావు అని నాకు తెలుసు. యుద్ధంలో శత్రు సైన్యములను తుడుమాడి వీరమరణం పొందుతాను. నీలాంటి వారు నన్ను ఆపలేరు. ఇంకా నాకు కోపం తెప్పిస్తే ఈ గతతో నీ తల బద్దల కొడతాను. ముందు రథం పోనేము అని కోపంతో పలికాడు. అదేంటి కర్ణ అలా అంటావు? నేను నీకు సుయోధనుడికి సాయం చేయడానికి కదా వచ్చాను. నాకు తోచిన మాటలు చెప్పడం తప్ప చెప్పు. అయినా ఉన్నమాట చెప్పడం తప్ప అసలు సారథి అంటే ఏమనుకున్నావు? సారథి దక్షుడై ఉండాలి. రథకుని బలము, అశ్వము బలము తెలిసి ఉండాలి. ఆయుధములు, ప్రయోగములు, యుద్ధములో మెలకువలు తెలిసి ఉండాలి కదా. అన్నీ తెలిసిన వాడిని కాబట్టే నీకు హితము చెబుతున్నాను. నీకు కోపం వచ్చినా అలా చెప్పడం సారథిగా నా ధర్మం, నీతి. అయినా కర్ణ, నేను తప్పు చేశానని నా తల బద్దలు కొడతాను అంటున్నావు. నువ్వు ఎన్ని అన్నా నేను నీ శ్రేయోభిలాషిని. నీకు హితోపదేశం చేయకుండా మానను. నీకు ఒక దృష్టాంతమును వివరించదను, వినుము. అది విన్న తర్వాత నీవు చెప్పినట్టే చేయకపోయినా నాకు బాధ లేదు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.